బాయ్ అండి. మేమైతే నీ మేడ మీదకి మిద్దె తోటలోకి వచ్చేసామండి. అది అంతా చూపిద్దామంటే లోన మొక్కలన్నీ చూపిద్దామంటే మా మనవరాలు తెచ్చి పెట్టేస్తుందండి. నేను చూడండి తోటకూర కూర వండుదామని కాడలో ఎగిరి కింద పెడదామని మీకు వండి చూపిద్దామని నేను తోటకూర కాడలు అయితే కోసానండి. కోసి ఎదుగుండి కిందకు వచ్చేసాను. కాడలో కోసుకుంటున్నాను. నేను తోటకూర అంతే శుభ్రంగానే వేరు తీసేస్తున్నాను. చూడండి కొమ్మలన్నీ తీసేస్తున్నాను. ఆ కొమ్మలు పులుసు పెట్టుకోవచ్చు, పప్పులో అన్నా వేసుకోవచ్చు, పులుసు అన్నా పెట్టుకోవచ్చు, లేకపోతే ఫ్రై అన్నా చేసుకోవచ్చు. ఇది కుండీలు ఎరువు చేసుకుని తయారు చేసుకున్న కుండీలు కాబట్టి అండి, మందు వేసుకోం కదా మేము. చక్కగా భలే టేస్ట్గా ఉంటుందండి, సూపర్ టేస్ట్. ఇప్పుడు మనం తోటకూర కాడలో కర్రీ దాకలోని మట్టి దాకలోని పొయ్యి మీద అని మనం ప్రిపేర్ చేసుకుంటామండి. దానికి ఇంకా టేస్ట్గా ఉంటుంది అన్నమాట కర్రీ. అవి చక్కగా అవన్నీ కాళ్ళన్నీ కోసేసుకుందామండి. పైన అయితే మొక్కలు వేసుకోవడానికి నేను కుండీలు అయితే ఎరువు తయారు చేసుకుని, కాంపోస్ట్ ఎరువు తయారు చేసుకుని నేను తయారు చేసుకుని కుండీల్లోని ఆ ఎండాకాలం ఉన్నాలని చక్కగా పైన పేర్చుకున్నాను అనమాట. పైన పేర్చుకుంటే అందులోని విత్తనాలు పడిపోతాయి కదా, మునుపున్న మట్టిలో విత్తనాలు ఉంటాయి కదా, అన్ని తోటకూర మొక్కలు వచ్చేసినాయండి. మనం చక్కగా ఆకులన్నీ పోసుకున్నాం కదా, ఈ ముక్కలు కూడా పోసుకుందాం. ఇప్పుడైతే ఈ కుండీల్లోని వంగ మొక్కలు, బెండ మొక్కలు, చెట్టు చిక్కుడి, గోరు చిక్కుడి, టమాటా, పచ్చిమిరకాయలు ఇవన్నీ మనం పండించుకోవాలన్నమాట. ఇప్పుడైతే మన తోటకూర మొక్కలన్నీ తీసేయాలి. అన్నీ తోటకూర మొక్కలు వచ్చేసినాయండి. ఈ తోటకూర అంతా వాడేసుకుని మనం 2-3 కుండీలు ఉంచుకుంటే మన ఇంట్లో ఖర్చు సరిపోతాయి అన్నమాట. అదే అరగాది పని చేసుకుంటాను. అదే తయారు చేసి శుభ్రం కోసేస్తాను. మొక్కలన్నీ కోసేసి ఇలా కూర కింద తయారు చేసి ఇంట్లో కూరలు తయారు చేసుకుంటామండి. చూడండి నేనైతే చూడండి ఎలా కోసుకుంటున్నాను. ఈ ములక్కాడ ఎలాగా కోసుకుంటే పీస్ వస్తుందో ఈ తోటకూర కాడ కూడా అలాగే పీస్ వస్తుంది అన్నమాట. చూడండి ఎలా పీస్ వస్తుందో చూడండి, అలాగే పీస్ వస్తుంది అన్నమాట. ఇది ప్రతి సంవత్సరం నేను ఎండాకాలం తయారు చేసుకుంటానండి కుండీలు. వర్షాకాలంలో నేను మొక్కలు పెట్టుకుంటాను. అవి పండుగలు దాకానే మాకు ఆ మొక్కలు కాయగూరలు పండించుకుంటాం. ఎండల్లో కుదరదు, మాకు వాటర్ ప్రాబ్లం ఉంది. వాటర్ దొరకదు అంత పెద్దదిగా. ఎండలు వచ్చేటప్పుడు మళ్ళీ కుండీలు తీసేసుకుంటాం, మళ్ళీ తయారు చేసుకుని మళ్ళీ పెట్టుకుంటాను అనమాట. నేను ప్రతి సంవత్సరం అలాగే తయారు చేసుకుంటానండి. మీకు వంగ మొక్కలు గట్ట చూపిస్తారు అనుకున్నాను. మళ్ళీ తర్వాత వీడియో చేసినప్పుడు మీకు అన్నీ చూపిస్తానండి. ఇప్పుడైతే మనం చిన్న మొక్కలు ఇంకా కాపు గట్ట రాలేదు. ఇప్పుడైతే మొత్తం పెట్టుకున్నానండి. బెండ మొక్కలు గట్ట పెట్టుకున్నాను. చూడండి ఎలా పీస్ చూడండి ఎలా వస్తుందో. అది ఎంత మొదలు చూసారా ఎంత స్ట్రాంగ్గా తయారైంది. 5 అడుగులు మొక్కలు అయిపోయినాయి తోటకూర మొక్కలు. అదిగోనండి పీసు చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో. అది మొక్క మొదలై ఎంతలో అయిపోయింది చూసారా. ఇప్పుడైతే నేను ఉల్లిపాయ కోసుకుని మిక్సీ ఆడుకొని పక్కన పెట్టుకున్నాను. మసాలాలన్నీ తయారు చేసుకున్నానండి. టమాటా కూడా 2 టమాటాకాయలు మిక్సీ ఆడుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కూర ప్రిపేర్ చేద్దాం. చూడండి ఆయిల్ సరిపడినంత ఆయిల్ అండి. ముందుగా కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత నేను ఒక్క పాయ వేసుకున్నాను, పెద్ద పాయ ఉల్లిపాయ మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఇది కరివేపాకు చెట్టుపట్లు ఆడుతుంది కదండి. ఇప్పుడు మనం ఉల్లిపాయ యాడ్ చేసుకుందాం. అది గోల్డ్ కలర్ వచ్చేదాకా కొద్దిగా అంతా వేపుకుందాం. అది వేపుకోవాలి. వేపుకున్న గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకుంటే అందులో మనం పచ్చిమిరపకాయలు వేసుకుందాం. టమాటాలు యాడ్ చేసుకుందామండి. కొద్దింత పచ్చిమిరకాయలు ఉల్లిపాయ వేగింది. ఇప్పుడు మనం పచ్చిమిరకాయలు వేసుకుందాం.
ఇది కూడా పొయ్యి మీదనే కుండలోనికి దాకలో మట్టి దాకలో వండుతున్నాం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది కూర. వండుకుంటే తింటే దాని రుచే తెలుస్తుందండి మీకు. ఇలా ఇలా చేసి చూడండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద పేస్ట్ వేసాం కదా, అది వేగిన తర్వాత కమ్మట వాసన వస్తుంది. అదే అల్లం వెల్లుల్లి ముద్ద పేస్ట్ వేగిన తర్వాత అందులో మనం టమాటా యాడ్ చేసుకుందాం. ఈ టమాటాలు వాటరు ఇంకి నూనె పైకి వస్తే అప్పుడు మనం మసాలాలు యాడ్ చేసుకుందాం. బాగా నీరు టమాటాలో నీరు పోవాలన్నమాట, నీరంతా ఆవిరైపోవాలి. అదిగో చూడండి, అదిగోండి ఆయిల్ పైకి వచ్చిందండి. ఇప్పుడు చక్కగా మనం అందులో వేయవలసిన మసాలాలన్నీ యాడ్ చేసుకుందాం. తగినంత ఉప్పు, తగినంత కొద్దిగా పావు స్పూన్ పసుపు, తగినంత కారం, అర స్పూన్ జీలకర్ర పొడి, అర స్పూను ధనియాల పొడి, పావు స్పూన్ అయితే మసాలా పొడి అండి. ఈ మసాలా పొడి శుభ్రంగా నూనెలో మగ్గాలన్నమాట. అలా మగ్గబెట్టుకుంటే దాని రుచే వేరండి, సూపర్ టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు అందులో మనం ఉడికిపోయిందండి, మసాలా దగ్గరికి వచ్చేసింది కదా. ఇప్పుడు అందులో మనం కాళ్ళు యాడ్ చేసుకోవాలి. తోటకూర కాళ్ళు చూసి తోటకూర కాళ్ళు యాడ్ చేసుకున్న అది వీడియో మిస్ అయిందండి. కాళ్ళు చూసారా, మనం మగ్గబెట్టుకున్నమాట నూనె మసాలాలోని. వెంటనే మగ్గబెట్టుకున్నాక మగ్గిన తర్వాత ఒక 5 నిమిషాలు అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది అయితే మాత్రం మగ్గిపోనియండి. ఆ వీడియో మిస్ అయిపోయింది, మరి కాళ్ళ వేసేటప్పుడు చేసిన వీడియో మిస్ అయింది. అందులో వాటర్ వేసానండి. మాకు ములక్కాడ ఎంతసేపు అయితే ఉడుకుతుందో తోటకూర కాడ కూడా అంతసేపు ఉడుకుద్దండి. మనం సేమ్ అదే డిటో అలాగే అంతసేపు ఉడకబెట్టుకోవాలి తోటకూర కాడని కూడా. అదిగోనండి, కలర్ఫుల్గా పడుతుంది కూర చూడండి. కర్రీ నూనె కూడా పైకి వచ్చింది, కానీ ఇంకా ఉడికిందాం మనం. మీకు కూర కర్రీ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కొన్ని వీడియోలు చూడడానికి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నొక్కండి. అదిగోండి కర్రీ చూడండి. అదిగోండి చక్కగా చూసారా, అదిగోండి సూపర్గా ఉంది. ఇప్పుడైతే మనం ఉప్పు కారాలు చూసుకుందామండి. ఉప్పు సరిపోయిందో చూసుకుందాం. కలుపుకొని శుభ్రంగానే అదిగో మనం కలుపుకున్నాం కదా. ముక్కలు 2 ఉడికిందో చూసుకుందాం. చూసారా, ముక్క ఉడికిపోయింది చక్కగా, ఎంత మెత్తగా చూసారా. అదిగోనండి, అది మెత్తగా అయిపోయింది. కొత్తిమీర వేసుకుందాం, యాడ్ చేసుకుందాం. ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూర పడ్డం గురించి 2 నిమిషాలు అలా పొయ్యి మీద పెట్టుకుని అప్పుడు దింపుకుందామండి. అదిగోనండి కూర చూడండి, కలర్ఫుల్గా చక్కగానే. కూర అయితే రెడీ అయిపోయిందండి. ఆయిల్ పైకి వచ్చేసింది. అదిగో చూడండి, రాగి ముద్దలో కూడా ఈ కూర కర్రీ బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. అది కూరలో కొరుక్కొని రాగి ముద్ద
అలా తింటే ఎంత టేస్ట్గా ఉందో చెప్పనండి, సూపర్ టేస్ట్ అండి. అబ్బా తింటేనే దీని రుచి సూపరు. ఇప్పుడు రైస్లో కలుపుకుంటున్నానండి. రైస్లో కలుపుకున్నా కూడా సూపర్గా ఉన్నది. ఈ కర్రీ నచ్చితే మీకు ఎవరికైనా షేర్ చేయండి. కాడ ములక్కాడ శుభ్ర కాడండి, ములక్కాడ ఎలా ఉడుకుద్దో అలాగ మెత్తగా ఉడికిపోయింది. చాలా బాగుందండి తోటకూర కాడ తింటుంటే సూపర్గా ఉంది. ఇంకా మాటలు లేవు, కూర అయితే సూపర్గా ఉంది. బాయ్ అండి, ఉంటానండి.